వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కలిగించి నిన్నగాక మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ అప్పులున్న రైతు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఇదే కాదు, రైతు భరోసా 1,52,00,000 ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనసు ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనసు ఇప్పటి వరకు 1940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమీ ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. ప్రజలు రాజులు. ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ సేవకులను నియమించుకుంటారు. వాళ్ళకి సరైన విధంగా హామీలను అమలు చేసి గ్యారంటీలను అందిపుచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు నాణ్యతతో కూడుకున్న, ఒకప్పుడు చదివే లేదు, ఈరోజు గ్రామాలకు చదువు వచ్చింది, కానీ ఆ చదువులో నాణ్యత లేదు, ఆ చదువులో నైపుణ్యం లేదు. నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఈరోజు విద్యార్థులు ఆశిస్తున్నారు. అందుకే నాణ్యతతో కూడుకున్న విద్య, బ్రేక్ఫాస్ట్తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్ చేసి తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని 12th పైన చదువుకునేటోళ్లకు వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలని. వైట్ కాలర్ జాబులు మొత్తం పోతాయి, ఏ సునామీలో కొట్టుకుపోతారంటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువకులను బ్లూ కాలర్ జాబులు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేది ఏంది, ఆ వారధి కట్టేది ఏంది, ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంటి బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాసం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని, చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది.
2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం. అధ్యక్ష, నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేనేం చెప్తా అంటే నేను హార్డ్ వర్కర్ని, నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా. నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా